ఆదివారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 1,00,000 తులసి దళాల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 200 మంది ఆడపడుచులచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేయడం జరిగిందని ఆలయ పండితులు తెలియజేశారు. తొలి ఏకాదశి పర్వదినాన సుమారు 10,000 పై భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలియజేశారు. మన గుంటూరు పట్టణం గోరంట్ల అన్నపూర్ణ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి ఆండాల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దగుడిలో విశేషంగా తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే దశావతార మూర్తుల్ని ఒకే పీఠం మీద ఉంచి 1,00,000 తులసి పూజా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించడం జరిగింది. భక్తులందరూ కూడా 200 మంది విశేషంగా ముత్తైదువుల చేత విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేసే సమయంలోనే 1,00,000 తులసి పూజా కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా 10,000 పైసీలకు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో పంచామృతాన్ని తీసుకొని ఈరోజు అలాగే తొలి ఏకాదశి ప్రసాదంగా వేలపిండిని భక్తులందరికీ పంచడం జరిగింది. కమిటీ సభ్యులు కంచెల ఆంజనేయులు గారు అలాగే భక్తులందరూ కూడా ఎంతో సహకరించి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి లోటు లేకుండా చక్కగా లైన్లో వెళ్ళి స్వామిని దర్శించి పంచామృత తీర్థం తీసుకొని వేలపిండి ప్రసాదం తీసుకొని 1,00,000 తులసి పూజా మహోత్సవంలో పాల్గొని ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్నారు. దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆచార్యవర్గం తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందజేస్తూ ముత్తైదులేమో దాదాపు 200 నుంచి 250 మంది ముత్తైదులు విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. అలాగే స్వామివారిని ఈ రోజున 10,000 మంది పైసీలకు స్వామిని దర్శించుకున్నట్టుగా అది తెలుస్తోంది. అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 అయనాలు ఉంటాయి. దక్షిణాయనంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశినే మనము తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటున్నాము. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. కానీ దక్షిణాయనంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశినే మనము తొలి ఏకాదశి అని జరుపుకుంటున్నాము. ఈ ఏకాదశి నాడు మనకి విశిష్టత ఏమిటి అనంటే శ్రీ మహావిష్ణుమూర్తి శయన నిద్రలోకి వెళ్లేటువంటి సమయం ఇది. ఆయన శయన నిద్రలోకి వెళ్లేటప్పుడు విష్ణుమూర్తి ఆలయాలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా అలంకరించి అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు మన భారతదేశం అనేది లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అలాగా మనం లౌకిక పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈ పండుగ మహా విశిష్టతమైనది. ఎందుకు అనంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి పండుగ. ఆషాఢ మాసం అనగానే మనకి తొలకరి జల్లులు కురుస్తాయి. రైతుల పండుగగా కూడా చెప్పుకోవచ్చు. రైతులు అందరూ కూడా ఈ ఏకాదశి పర్వదినం నాడు వారు చేసేటువంటి పనులన్నీ పక్కన పెట్టి మహావిష్ణుమూర్తిని పూజించుకుంటారు. మాకు అన్నీ కూడా వర్షాలు సమృద్ధిగా కురిపించి నిండుగా మెండుగా దండిగా మా కుటుంబాలన్నిటికీ అందించే స్వామి అని చెప్పేసి రైతులు పూజించేటువంటి సమయం ఇది. ఆ సమయంలో కూడా వారికి ఇష్టమైనటువంటి తులసి దళాలు, ఎన్నో రకాలైనటువంటి పత్రాలు మనకి ప్రకృతిలో లభిస్తున్నప్పటికీ కూడా తులసి దళాలు అనేవి విష్ణుమూర్తికి పరమ పవిత్రమైనవి, పరమ ఇష్టపూర్వకంగా ఉండేవి. అటువంటి తులసి దళాలన్నింటినీ కూడా ఈరోజు సేకరించి 1,00,000 తులసి దళాలతోటి ఈరోజు స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా విష్ణుమూర్తి పారాయణం అనేది కూడా ఆయనకి మహా ప్రీతికరమైనది. మహిళలందరూ కూడా ఒక చోట చేరి విష్ణు పారాయణం చేస్తే ఆయన వారికి సమృద్ధి కొలది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అందిస్తాడు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుచేతనే ఈ దేవాలయ సొసైటీ వారు మా మహిళామణులందరి చేత 1,00,000 తులసి దళార్చన పూజా కార్యక్రమం నిర్వహించడము మరియు ఆడపడుచులందరము కూడా కూర్చొని 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం అనేది చేయడం జరిగింది. చాతుర్మాస దీక్షలు అనేవి కూడా ఈ రోజే ప్రారంభం చేస్తారు. అంటే విష్ణుమూర్తి శయన నిద్రామృతుడై ఉన్నప్పటి నుంచి కార్తీక ఏకాదశి వరకు కూడా ఆయన నిద్రావస్థలోనే ఉంటారు. ఆ రోజు మరలా తిరిగి లేగడం జరుగుతుంది. ఆ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని చెప్తారు. మరి శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు ఉండే కాలము 4 నెలలు. ఈ 4 నెలల కాలంలో అనేకటువంటి పుణ్యకార్యాలు, పండుగలు కూడా మనకి సమృద్ధిగా వస్తాయి.
ఈ దీక్షలు కూడా ప్రారంభం చేస్తారు. అలాంటి విశిష్టత చేకూర్చినటువంటి ఈ పండుగకి ఈనాడు మన దేవాలయంలో భక్తులు కోలాహలంగా ఆనందోత్సాహాలతో ఈ పండుగలో వేలాది మంది పాల్గొనడం జరిగింది. అలాగే రైతులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నప్పుడే, రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా మనగలుగుతుంది అనేటువంటి దానికి ఈ పండుగ నాంది పలుకుతుంది అని తెలియజేస్తున్నాము. అలాగే ఇలాగే కాకుండా మనకి ఈ దేవాలయంలో శ్రావణ మాసంలో కానీ, నవరాత్రుల్లో కానీ, కార్తీక మాసంలో కానీ, ఏ మాసంలో చూసినా ఈ దేవాలయంలో భక్తులు ఎప్పుడు కూడా ఒక జన సంద్రోహం లాగా ఉంటారు. అలాంటి వారందరూ కూడా తరలి వచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా దేవాలయ సొసైటీ ఆడపడుచులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.